హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ కేర్ షాంపూ అలానే హెయిర్ కేర్ ప్యాక్ని షేర్ చేస్తున్నాను. అందుకు నేను ఏమేమి యూజ్ అవుతాయో వాటన్నింటినీ నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాటిని కలెక్ట్ చేసుకుంటున్నాను. ముందుగా కర్రీ లీవ్స్ని తీసుకోవాలి. కరివేపాకు ఇది అందరి ఇళ్లలో ఉంటుంది కదండి. ఇలా కొద్దిగా కరివేపాకుని తీసుకున్న తర్వాత ముద్ద మందారం ఆకులండి. ఆల్రెడీ ఇక్కడ నేను తెంపాను. ఆ ప్లేస్లో మళ్ళీ కొత్తవన్నవి వచ్చేసాయన్నమాట. నేను ఇదే రొటీన్గా యూజ్ చేస్తాను షాంపూ లాగా. అందుకే ఇవి తెంపడం వల్ల కొత్త కొత్త లీవ్స్ అనేవి వచ్చేసాయి. ఇవి కూడా ఒక 10-12 ముద్ద మందారం ఆకులని తీసేసుకోవాలి. ఇవి హెయిర్కి చాలా హెల్దీ అండి. హెయిర్ సిల్కీగా అండ్ బ్లాక్గా ఉండడానికి యూజ్ అవుతాయి. ఇలా ముద్ద మందారం ఆకుల్ని కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటి దగ్గరే గోరింటాకు చెట్టు కూడా ఉందండి. గోరింటాకుని కూడా కొంచెం కలెక్ట్ చేసుకున్నాను. గోరింటాకు చాలామందికి తలకు పెట్టుకుంటారు కదండి. అలా పెట్టుకోవడం కూడా మంచిదే, కానీ రెగ్యులర్గా కాకుండా మంత్లీ వన్స్ పెట్టుకుంటే మంచిది. నేను ఇక్కడ వీటితో ఏం చేస్తానో చూపిస్తాను. ఇది ఉసిరికాయ చెట్టు అండి. ఇది కూడా మన ఇంట్లోనే ఉంది. ఉసిరికాయ ఆకుల్ని కూడా తీసుకుంటున్నాను. చాలా మంచిదండి. ఇది కూడా మనకి తలలో హీట్ అన్నది లేకుండా రెడ్యూస్ చేస్తుందన్నమాట. చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకే కొన్ని ఉసిరికాయ ఆకుల్ని కూడా లేతగా ఉన్నవి కలెక్ట్ చేసుకున్నాను. వీటిని కూడా ఒక పళ్ళెంలో పెట్టేసుకుందాం. తర్వాత నేను మందారం పువ్వులు ఉంటాయి కదండి, వాటిని డ్రై చేసి పెట్టుకుంటానని నిన్నటి వీడియోలో హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా. ఇవే మందారం పువ్వుల పెటల్స్ అండి, డ్రై చేసుకున్నాను. అలానే ఒక రాగి గ్లాస్లో నైటే వాటర్ని ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. చాలా హెల్దీ అండి. ఈ వాటర్తోనే షాంపూని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వాటర్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇందులోకి ముందుగా కరివేపాకులు, అలానే గోరింటాకు, ఉసిరికాయ ఆకులు, మందారం ఆకులు, అలానే ఎండిపోయిన మందారం పువ్వు రెక్కలని వేసేసుకొని ఇలా గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి. ఆకులు మొత్తం వాటిలో ఉన్న రసం మొత్తం వాటర్లోకి దిగిపోయే విధంగా బాగా ప్రెస్ చేస్తూ స్క్వీజ్ చేసేసుకోవాలండి. ఈ వాటర్ కలర్ చేంజ్ అయిపోవాలి. అలానే వాటర్గా కాకుండా కన్సిస్టెన్సీ జిగటగా అయిపోతుంది. ఆ స్టేజ్ వరకు మనం ఇలా స్క్వీజ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి, ఎక్కడైనా మనకి ఆకు అన్నది కనపడకుండా ఇలా మెత్తగా మనం చేత్తోనే స్క్వీజ్ చేసుకున్న తర్వాత మరొక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఈ ఆకులు అన్నవి మనకి షాంపూలో యాడ్ చేసుకుంటే మనం తలకు అప్లై చేసుకున్నప్పుడు ఇవి అంత ఈజీగా పోవు, కాబట్టి స్ట్రెయిన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ ఆకుల పిప్పిని కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి. ఇందులో పెరుగు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ని తలకు అప్లై చేసుకున్నా కూడా మంచి హెయిర్ ప్యాక్ లాగా ఉంటుంది. అది కూడా హెయిర్కి చాలా హెల్దీ. కావాలంటే మనం దీన్ని స్కిప్ చేయొచ్చు, లేదంటే నేను చెప్పినట్లుగా హెయిర్ ప్యాక్ లాగా యూస్ చేసుకోండి. అది మీ చాయిస్. ఇలా మొత్తం పిప్పిని సపరేట్ చేసేసుకున్న తర్వాత మనం ఈ జెల్ ఉంది కదా, మనం ఆకులతో ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్తో 2 రకాలు ప్రిపేర్ చేసుకోవాలి. అది ఒకటి షాంపూ, అలానే ఒకటి హెయిర్ ప్యాక్ అన్నమాట. అందుకు నేను వీటిని సపరేట్ చేసుకుంటున్నాను. ఈ రాగి గ్లాస్లోకి హెయిర్ ప్యాక్ కోసం కొద్దిగా ఈ మందారం జెల్ని పక్కకు తీసుకున్నాను. ఈ బౌల్లో ఉన్నది షాంపూ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ హెయిర్ ప్యాక్ కోసం నేను 1 టీ స్పూన్ శనగపిండిని వేస్తున్నానండి. శనగపిండి గురించి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చా లేదా అని చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు, కానీ శనగపిండి హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుందండి. తలని కూల్గా ఉంచుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. ఒక హెయిర్ వచ్చే చోట 2 హెయిర్ వస్తుంది. చిన్నపిల్లలకు ఎవరికైనా హెయిర్ పలుచగా ఉన్నప్పుడు షాంపూకి బదులుగా బాదం పప్పు అలానే శనగపిండిని గ్రైండ్ చేసి తలకు అప్లై చేసి రుద్దితే హెయిర్కి జిగట అనేదే ఉండదు. అలానే హెయిర్ కూడా బాగా గ్రో అవుతుందండి చిన్నప్పటి నుంచే. మా బాబుకి అలానే ట్రై చేసాం. ఈ ప్యాక్లో కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి, హెయిర్ ఆయిల్. అది క్యాస్టర్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ మీరు ఏదైతే తలకు అప్లై చేస్తారో ఆ ఆయిల్ని 1 టీ స్పూన్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ షాంపూ విషయానికి వస్తే మిగిలిన మందారం జెల్లో నేను షీకాకాయ షాంపూని యూజ్ చేస్తానండి.
మీరు ఏ షాంపూ యూస్ చేసినా సరే ఆ షాంపూని ఈ మందారం వాటర్లో మీ హెయిర్ క్వాంటిటీని బట్టి 2 టీ స్పూన్ల లేదా 3 టీ స్పూన్ల 4 టీ స్పూన్ల అన్నది యాడ్ చేసుకోండి. ఇందులోకి నేను నియర్లీ 4 టీ స్పూన్స్ అన్నవి యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఈ విధంగా షాంపూని డైల్యూట్ చేసుకొని మనం హెయిర్ బాత్ అన్నది చేస్తే కెమికల్స్ అన్నవి డైరెక్ట్గా మనకి అప్లై అవ్వకుండా ఉంటాయండి. ఇలా డైల్యూట్ చేస్తున్నాం కాబట్టి యూస్ చేసుకోవచ్చు. శీకాకాయ కుంకుడుకాయ వాడే వాళ్ళైనా సరే వాటిని నానబెట్టిన వాటర్లో ఈ వాటర్ని యాడ్ చేసుకొని హెయిర్ బాత్ అన్నది చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి షాంపూ కూడా రెడీ అయిపోతుందండి. వీక్లీ ట్వైస్ ఈ రెమెడీస్ని చేసి చూడండి, చాలా రిజల్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ హెయిర్ గ్రోత్కి ఆయిల్ని షేర్ చేశాను కదండి, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఆయిల్ అలానే ఈ హెయిర్ ప్యాక్, హెయిర్ షాంపూ అన్నది వారంలో 2 సార్లు కంపల్సరీగా అప్లై చేసి ఇదే విధంగా రొటీన్గా మీరు ఒక 6 మంత్స్ వరకు యూస్ చేసి చూడండి. 2-3 మంత్స్లో మనకి ఏది కూడా రిజల్ట్ అనిపించదు. ఖచ్చితంగా 6 మంత్స్ వాడి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. అస్సలు హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ లాస్ ఉండదు. ఖచ్చితంగా హెయిర్ వాల్యూమ్ కూడా పెరుగుతుందండి, లెంతీగాను. అలానే హెయిర్ థిక్నెస్ కూడా పెరుగుతుంది. రిజల్ట్ అన్నది చూసి మీరే నాకు కామెంట్ చేస్తారన్నమాట బాగుందని. ఎందుకంటే మనకు అన్ని ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనమేం భయపడాల్సిన అవసరం లేదు. నేను మొత్తం ఈ హెయిర్ ప్యాక్ని తలకి మొత్తం అప్లై చేసేసుకున్నాను. మాడుకు మొత్తం అప్లై చేసుకొని జెంటిల్గా మనం మసాజ్ చేసుకున్నట్లుగా అప్లై చేసుకున్నాక కింద హెయిర్ కొనల వరకు కూడా మొత్తం ఇలా నీట్గా అప్లై చేసేసుకున్నాక గట్టిగా తలకి కట్టేసుకోవాలండి హెయిర్ మొత్తం. ఒక 15 నిమిషాలు ఆగండి చాలు, అరగంట గంట అవసరం లేదు. ఈ షాంపూతో హెయిర్ బాత్ చేస్తే హెయిర్ ఎంత సిల్కీగా షైనీగా వస్తుందో, అసలు ఫిజీగా కూడా ఉండదండి, చిక్కు పట్టదు హెయిర్, చిక్కు కూడా ఈజీగా వచ్చేస్తుంది. హెయిర్ బాత్ చేశాక వెంటనే తడి మీద చిక్కు తీయకండి. వెంట్రుకలు బాగా ఆరిపోయిన తర్వాత మీరు దువ్వెనతో దువ్వుకుంటే మనకి హెయిర్ ఫాల్ అన్నది తక్కువగా వస్తుంది. ఈ మధ్య అయితే నేను వీటిని యూస్ చేయడం అలవాటు చేసుకున్న తర్వాత హెయిర్ ఫాల్ అనేది అస్సలు లేదండి, చాలా హెల్దీగా ఉందన్నమాట హెయిర్. ఇలా కాసేపు ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ కిందనే. వెంటనే తలని దువ్వకండి. నేను ఈ వీడియోలో చిన్న సింపుల్గా నా హెయిర్ స్టైల్ని కూడా షేర్ చేస్తాను. చాలా తక్కువ సమయంలో వేసేసుకోవచ్చు. చూడండి హెయిర్ ఎంత సిల్కీగా ఉందో, నాకు హెయిర్ ఫాల్ కూడా ఏం అవ్వలేదు. సిల్కీ అండ్ షైనీ హెయిర్ అంటారు కదా, వాటిని మనం చాలా తక్కువ సమయంలోనే ఈ రెమెడీస్ని యూస్ చేసుకొని చూసేయచ్చు. నేను వేసుకునే నా హెయిర్ స్టైల్కి 2 స్లైడ్స్, ఒక ప్లక్కర్, చిన్న పప్పీ పిన్నే అండి, వేరే ఎక్కువ అవసరం పడవు. ముందుగా హెయిర్ని ఇలా తీసేసుకొని పప్పీ పిన్ పెట్టేసుకుంటాను. తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫ్రంట్ సైడ్ హెయిర్ని తీసేసుకొని 2 స్లైడ్స్ని లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి పెట్టేసుకుంటాను. తర్వాత హెయిర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చిక్కు తీసుకుంటానండి, అప్పుడే మనకి జడ నీట్గా వస్తుంది. ఈ విధంగా వేసుకోవడం అన్నది చాలా తొందరగా అయిపోతుందండి. ఫంక్షన్స్ ఉన్న, జాబ్కి వెళ్ళే వాళ్ళైనా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా ఇలా చేసేసుకోవచ్చు. చాలామంది జాబ్కి వెళ్ళే వాళ్ళు హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటారు జడ వేసుకునే టైం ఉండక, కానీ ఇలా ఫాలో అయ్యి చూడండి, త్వరగా వేసేసుకోవచ్చు ఈ హెయిర్ స్టైల్ అయితే. అంతేకాదండి, హెన్నా పౌడర్ని కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను త్వరలో ఒక వీడియోని షేర్ చేస్తాను. అది కూడా ఇంట్లోనే హెర్బల్ లీవ్స్తో అన్ని ఇంట్లో దొరికే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను. బయట కొనే వాటికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే చాలా బెస్ట్ కదా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో ఉన్న హెయిర్ ఆయిల్ వీడియోని కూడా చూసేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.